హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈరోజు అయితే గుత్తి వంకాయ అయితే చేయబోతున్నా. దానికి కావాల్సినవి అయితే పల్లీలు, నువ్వులు, కొంచెం ధనియాలు, ఇంకా కాజులు, ఉప్పు, కారం అన్నీ వేసుకుని దాంట్లోనే కొంచెం దాల్చిన చెక్క, కొంచెం లవంగాలు అవన్నీ వేసి ఇంకా ఆకు కూడా వేసి మిక్సీకి అయితే వేసి పెట్టుకున్నా. వేయించి పెట్టుకున్నవి మిక్సీకి అయితే వేసి పెట్టుకుని దాని తర్వాత ప్యాన్ ఆన్ చేసేసుకొని ఆయిల్లో కొంచెం మిరపకాయలు, 2-3 మిరపకాయలు, ఆనియన్స్ అయితే కట్ చేసుకొని దూరగా వేయించేసుకున్నా. ఉప్పు, కారం, ధనియాల పొడి అవన్నీ అయితే నేను మిక్సీ జార్లోనే వేసేసుకున్నాను కాబట్టి ఆ పొడితో సహా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. తగినంత కలుపుకుంటే చాలా. ఎప్పుడు కట్ చేసుకున్నా మనం ఉప్పు నీళ్ళలో వేసుకొని కట్ చేసుకోవాలి, లేకపోతే సేదెక్కుతాయి వంకాయలు. టేస్ట్ రావాలంటే బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడైతే కొంచెం ఉప్పు, కొంచెం ఏమో గార్లిక్ పేస్ట్ వేసి కలిపేసుకుని దాని తర్వాత వంకాయలు అయితే వేసి బాగా కలపనిచ్చుకుంటున్నాను. దాన్ని మగ్గేంత వరకు ఉడకబెట్టుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మగ్గాలి. ఇంకొంచెం మగ్గిన తర్వాత నేను ఎందుకంటే వంకాయ ఉడకకపోతే టేస్ట్ అయితే అస్సలు రాదు కాబట్టి కొంచెం నేను కొరియాండర్స్ కూడా వేసేసి మంచి ఇది చేసుకొని మనం చేసి పెట్టుకున్న మసాలా మిగిలింది ఉంది కదా దాంట్లో అయితే కలిపేసుకున్నా. తర్వాత అయితే నేను కొంచెం చింతపండు రసం అయితే కలుపుకుంటున్నాను. ఎందుకంటే ఫ్లేవర్ మంచి టేస్ట్ రావాలంటే ఇది చాలా బాగుంటుంది. చపాతీకైనా, పులిహోరకైనా, నార్మల్ రైస్కైనా చాలా బాగుంటుంది. ఇంకా బగారా రైస్కి అయితే చాలా బాగుంటుంది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా, నాకైతే అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు కూరలు చేసుకున్నా సరే వంకాయ అనేది మనకి అది ఉడికి దాంట్లో రసం అంతా దిగితేనే చాలా మంచి టేస్ట్ వస్తుందంట. అందుకే ఇలా బాగా మగ్గబెట్టుకున్నా. ఇంకా చపాతీతో వంకాయ కూర అసలు ఏమన్నా కాంబినేషన్ చాలా మంచిగా వచ్చింది.